అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. కోనసీమ పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చేది కోనసీమ కొబ్బరి చెట్లు, పచ్చని అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రధానంగా కోనసీమ కొబ్బరి అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కొబ్బరి. ప్రధానంగా కోనసీమ జిల్లాలో కూడా ఒక సామెత ఉంటుంది, కొడుకును నమ్ముకుని పెంచుకునే కంటే కొబ్బరి చెట్టుని పెంచుకుంటే మేలంటూ ప్రధానంగా ఒక సామెత కూడా ఈ కోనసీమ జిల్లాలో అందరూ కూడా అంటుంటారు. ప్రధానంగా ఎందుకంటే కొబ్బరి చెట్టు అయితే మొదటి నుంచి కూడా దాన్ని పెంచి పెద్ద చేసిన దాని నుంచి కూడా ఎన్నో ఉపయోగాలు అయితే కొబ్బరి చెట్టు నుంచి మనకి ప్రధానంగా ఉంటుంటాయి. అలాగే కొబ్బరి చెట్టు నుంచి వచ్చే కొబ్బరికాయ కావచ్చు, అలాగే కొబ్బరి ఆకులు కావచ్చు, అన్నీ కూడా అన్ని రకాల కూడా ఉపయోగమే కావచ్చు. కానీ ఇప్పుడు వర్షాకాలం అయితే ఇప్పుడు అంతా కూడా వరదల సమయం వచ్చింది. వరదల సమయం వస్తే కోనసీమ వాసులు అయితే కొబ్బరి రైతులు కావచ్చు, అందరూ కూడా రైతాంగానికి తీరని నష్టాన్ని మిగిల్చే మనం ప్రధానంగా చెప్పవచ్చు. మొన్నటి వరకు కూడా ఆషాఢంలో కొబ్బరి రేటుకి అయితే దిగుబడి లేక సరైన గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. దానికి ఈ అకాల వరదలు తోడవడంతో కోనసీమ జిల్లా వాసులు రైతాంగం ముఖ్యంగా ఎక్కడ చూసినా కోనసీమ కొబ్బరి చెట్లు కనబడుతుంటాయి. ఆ కొబ్బరి ఈ యొక్క ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో అన్నీ కూడా ఈ తీరని ఈ వరదల వల్ల కూడా నష్టం మిగిలిస్తారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. కొబ్బరికాయని అయితే వెంటనే వరదలు వస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క కోనసీమ రైతులు అయితే అదాంతరంగా మొత్తం అన్నీ కూడా తీసి ఒబ్బడి చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ వరదలలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందంటూ రైతులు హడాబడిగా ఈ యొక్క కోనసీమ రైతులందరూ కూడా కొబ్బరికాయలని ఒబ్బడి చేసే పనులు అయితే ఉన్నారు. మనం ప్రధానంగా చూడొచ్చు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ జిల్లాలో రైతాంగం కొబ్బరిని ఏ విధంగా వాళ్ళు ఇక్కడ తీసుకుని వచ్చడం, ఏదైతే పంట పొలాల్లో ఉన్నటువంటి కొబ్బరికాయలను అయితే ఈ విధంగా వరదలకి కొట్టుకుపోయే ప్రమాదం, అంటే రాసుల కింద వేస్తారు, అవన్నీ కూడా వరదలు వస్తే కొట్టుకుపోతాయని చెప్పేసి ముందుగానే తీసుకుని వచ్చి పక్కన ఈ విధంగా చేస్తుంటారు. కానీ ఈ విధంగా తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ కొన్ని పాడైపోయే పరిస్థితి ఉంటుంది. వర్షానికి అయితే తడిసి దాన్ని మళ్ళీ పాడైపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళని మళ్ళీ టెంకాయలే మనం ఏదైతే మనం గుడి వద్ద ఉపయోగించే కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో వాటి కింద తీసేందుకు మన చాలా ప్రక్రియ అయితే ఉంటుంది. కొబ్బరికాయల నుంచి అయితే మనం చూడొచ్చు, కొబ్బరి బొండాన్ని మనకి తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ఒలుస్తారు, దానికి అంతా కూడా ఒక టెంకాయ కింద రావాలంటే ఈ కాయ నుండి బొండాగా ఏ విధంగా చేస్తారనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతం మీకు చూడొచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఏ విధంగా ఇక్కడ ఒలుస్తున్నారో మీకు అందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనకు చూడొచ్చు, అంటే కొబ్బరికాయలు తెచ్చిన తర్వాత దాన్ని ఒలిసిన తర్వాత అందులో టెంకనే తీయాలి. అది మనం చూస్తుంటే ఒక బల్లెం రూపంలో ఉన్నటువంటి ఒక షార్ప్గా ఉన్నటువంటి ఒక గుణపానికైతే మనకు కనిపిస్తుంది. అది ఎంతో షార్ప్గా ఉంది, ఎంతో నైపుణ్యం ఉంటేనే కానీ దాన్ని అయితే కొబ్బరి ఒలిసేందుకు కూడా చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. ఒకసారి అదుపు తప్పిందంటే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ దానికి కొబ్బరి ఆ విధంగా ఒలిస్తేనే కానీ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ట్యాంక్ అయితే రాదు. మనం దాన్ని తీసేందుకు చాలా వీళ్ళ ప్రాక్టీస్ ఉంటేనే కానీ, అలా అనుభవం ఉంటేనే కానీ దాన్ని ఇంత చాకచక్యంగా మూడు స్టెప్పుల్లో వాళ్ళు ఒలుస్తున్నటువంటి దృశ్యాలు అయితే మేము చూస్తున్నాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇది ఏ విధంగా తీయగలుగుతున్నారు, అసలు ఎన్నాళ్ళ నుంచి ఈ విధంగా ఇందులో ఉన్నారంటారు. ప్రధానంగా వీళ్ళకి తీయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి వీళ్ళకి నైపుణ్యం ఉండాలి, వీళ్ళంతా కూడా ప్రాక్టీస్ ఉండాలి. లేకపోతే ఈ షార్ప్ అయినటువంటి ఈ యొక్క చూడవచ్చు ఒకసారి, ఇది ఎంతో షార్ప్గా ఉంది, సూదిగా ఉంది. అదుపు తప్పిందంటే మాత్రం ఆయన ఆ పోర్స్లో తీసేదానికి ఏ విధంగా అంటే మనం చెప్పకూడదు, కానీ ఒక్కసారి అది ఏమైనా అదుపు తప్పిందంటే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుందని మనం అది చూస్తూనే అర్థమవుతుంది. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇంత షార్ప్గా ఉన్నదంతో ఎలా తీయగలుగుతున్నారు చెప్పండి, పర్లేదు మామూలు ఉంచండి. మొత్తం చూడొచ్చు ఈ విధంగా అయితే ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, అలా ఎలా తీయగలుగుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఇంత షార్ప్గా ఉంటుంది కదా, మీరు దీని ప్రాక్టీస్ అదుపు తప్పితే ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి చెప్పండి. అదుపు తప్పితే చేతుల్లో దూరిపోవటాలు, ఈ చీటలు ఎక్కువ ఉంటాయండి. మామూలుగా ఇంకా కష్టపడి పని చేస్తేనే మాకు డొక్కాడుతుందండి. అదే ఏమి ఉండదండి. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదండి, ఒలుపు కార్మికులు. అంటే మీరు ప్రత్యేకంగా దీనికి కొబ్బరి ఒలరడానికి ప్రత్యేక సంఘం కూడా ఉంటుంది మీకు? సంఘాలు ఉన్నాయండి, మాకు సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఏ ఒలుపు ఎవరు కూడా మన గుర్తింపు లేదండి ఒలుపుకి. ఇంత అదే ఒలుపు మనం పని చేస్తేనే, కష్టపడి పని చేస్తేనే మనకి నడుతుందండి. అంటే ఈ రోజుకి ఎన్ని వాళ్ళగలరు మీరు ఇలాంటివి? అంటే 400 నుంచి 500 వెళ్తామండి. 500 రూపాయలు
మా గట్టిగా కూల్చుకుని కష్టపడి చేసుకున్నాండి. అదండి. కాయకి ఎంత ఇస్తారు ఇవ్వడానికి ఇలాగా? కాయ కంటే 90 పైసల నుంచి రూపాయి అలా ఉంటుందండి. రూపాయలు అంటే రోజుకి ఒక 500 కాయ మాత్రం మీరు వరగలరు. అంతేనా? అది 200 తాగేస్తారండి. ఇంకో అటుకెళ్తే అదేనండి, ఇంకా 200 300 రూపాయలు అటుకెళ్తే అంతే. అందులో వర్షం వస్తే ఏమి ఉండదండి, జారిపోతాను ఒలిపోయి చేతులు దూరిపోతుంది, జారిపోతుంది ఈ ఒలుపు. ఇప్పుడు ఎందుకు మరి అడ్డంతరం మొత్తం అంతా ఇప్పుడు వరదలు వస్తాయని చెప్పేసి అడ్డంతరం మొత్తం ఒలుపు తీద్దాం ఎక్కువగా చేస్తారు ఇప్పుడు? చేస్తామండి కదండి. ఏమన్నా ఈ మధ్యలో మొన్న దాకా ఖాళీగా ఉన్నామండి. ఈ మధ్య 4 రోజుల నుంచి నడుతున్నాను ఒలుపులు కూడా. మొన్న దాకా ఒలుపులు కూడా లేవండి, ఖాళీగా ఉన్నామండి. అంటే ఇంత షార్ప్గా ఉంది దీనికి, మరి ఇంతలా చేయడానికి మీరు ముందు ఏమైనా ప్రాక్టీస్ తీసుకుంటారా? ఏం లేదండి, ఇంకా అలాగా ఇంకా బొండి పంట కింద ఒలి చేయడం అండి తప్పండి, ఏం లేదండి. ఎప్పుడైనా జాగ్రత్త మొత్తం జాగ్రత్త చేతులు గుచ్చుకుంటాయండి, గుచ్చుకుంటారు మామూలండి. ఇంకా అలాగా అదండి. అలాగే మొత్తం ఈ కొబ్బరి మీకు ప్రత్యేకించినటువంటి సంఘం ఉంటుంది అంటున్నారు. దాంట్లో మీరు ఏదన్నా మీకు సబ్సిడీ రూపంలో ఏదన్నా మీకు రావడం జరుగుతుంది, పెన్షన్ రూపంలో? ఏం లేదండి, అసలు ఏం లేవు అన్నటువంటి. యూనియన్ కడతామండి అంటే మాకు ఇటువంటి సబ్సిడీలు గట్రా ఏం రావట్లేదండి. అదండి. మరి యూనియన్ ద్వారా మీకు ఏదన్నా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆదుకోవడానికి అటువంటి ఏమైనా ఉండుంటాయి? పోనీ చనిపోతే ఒకవేళ ఒక 5 ఇస్తారండి, ఓ బత్తా బియ్యం ఇస్తారండి, అంతే తప్పండి, అంతకన్నా ఏం లేదండి. అదండి. మరి ఇన్సూరెన్స్ కానీ ఏమైనా వర్తిస్తారు? ఏం లేవండి. అదండి. ఈ ఒలుపు కొలిచి ఒక 50 సంవత్సరాలు 50 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా బతకట్లేదండి. అదండి మెయిన్ అనేది. అది దీనివల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందా? అంటే ఎక్కువ ఫోర్స్ మొత్తం అన్ని జీవాలు కూడా మొత్తం అన్నీ కలితే కదండి, మరి దానివల్ల ఇబ్బంది. అంటే మొత్తం ఎక్కువ పూర్స్ అండి, మొత్తం అన్నీ మొత్తం ఎన్ని పూస మెల్లనారాలు కొన్ని చూపండి, కొన్ని చూపు కూడా ముప్పి వేస్తానండి మాకు. అదండి. మొత్తం అంతా కూడా ఈ విధంగానే మొత్తం రోజు ఉండదు ఈ పని, అప్పుడప్పుడు ఉంటుంది. ఈ మధ్య ఉంటున్నాయి, రోజు ఉండలేదు పని. అది కూడా వరదలు వస్తున్నాయండి. రైతులు అవునండి. అంతే తప్ప పనులు కూడా ఎక్కువ ఉండలేదండి. అంటే మీ మొత్తం మీ కుటుంబంలో ముందు మీ నాన్నగారు గట్ట ఇలాంటి పని చేశారు? లేదండి, నేను నేర్చుకున్నానండి. అదండి. ఇది తప్ప వేరే ఆధారం ఉండదు? ఆధారం లేదండి. రెండో పని కూడా మేము ఎవరు కేకట్లేదండి, ఒలుపు తప్ప. అదండి. ఓకే. చూస్తున్నాం మనకి కేవలం కొబ్బరికాయ కదా, గుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ టెంకాయ ఒక 20-30 రూపాయలు పెట్టి గుడి దగ్గర కొట్టేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దీనివల్ల ఎంతమంది కష్టం ఉంటుందని మనం చూస్తున్నాం. రైతు పండించడమే కాకుండా తీసుకుని వచ్చి దాన్ని ఒబ్బరు చేసి ఇక్కడ ప్రధానంగా కొబ్బరి తీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కష్టపడి దీన్ని అయితే ఒలిసి ఈ కాయ రూపంలో అయితే మనకు వచ్చని చూస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా అయితే రోజుకు ఒక 500 కొబ్బరికాయలు ఇస్తే 500 రూపాయలు వస్తాయి. అందులో ప్రధానంగా వాళ్ళు కష్టపడి ఉండేవారు కాబట్టి ఇలా ఈ విధంగా చేస్తారు. ఇంకొక అతను అడుగుదాం. చూడొచ్చు ఇక్కడ ఒక రబ్బర్ది ఇది కూడా కట్టుకున్నారు. ఇది కట్టుకుని చేతికి అంటే కాలుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అది కట్టుకున్నారు. కానీ ఒక కాయ దీనిపై పెట్టి ఇంత ఫోర్స్గా ఇంత షార్ప్గా ఉన్నటువంటి దీనికి బలమైన ఒత్తిడి చేయడంతో చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చూడొచ్చు ఆ కాయని ఏ విధంగా ఎన్ని స్టెప్పులు అయితే తీస్తున్నారో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అయితే వాళ్ళు కొబ్బరి తీత కార్మికులు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. పెద్దయినా ఏంటి ఎన్నాళ్ళ నుంచి మీరు కొబ్బరి తీత దాంట్లో పాల్గొంటారు? దగ్గర 30 సంవత్సరాల మట్టి నుంచి వెళ్తున్నాను సార్. 30 సంవత్సరాల నుంచా? రోజుకి ఎన్ని చేస్తుంటారు? రోజుకి 600-700 రూపాయలు పని చేసుకుంటాం సార్. 600-700 రూపాయలు పని చేసుకుంటే 300 రూపాయలు కూరగాయ వీటికి మాకు ఖర్చుగా అయిపోతాయి సార్. మరి మీకు సంఘం ఉంటుందని సంఘం ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎటువంటి ఏం రావా? సంఘం ద్వారా బెనిఫిట్స్ అంటే మాకు సంఘం మీద ఎవరైనా కారణం చేస్తే తప్ప బత్తా బియ్యం ఒక 500 రూపాయలు ఇస్తారండి. అంతేనా? అంతేండి. గవర్నమెంట్ ద్వారా కానీ ఇంకా ఎవరి ద్వారా కానీ మాకు ఏమి ఉండదండి. మరి కొబ్బరి తీత కార్మికులు ప్రత్యేకమైనటువంటి ఇన్సూరెన్స్ సదుపాయం కానీ ఇప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగితే దానికి ఆదుకోవడానికి కానీ ఎటువంటి మరి ఉండవా? అటువంటిది ఏమి లేదు సార్. అటువంటిది ఇంకేం లేదు సార్. ఏంటంటే మాకు సంఘం మీద ఆ కట్ట బియ్యము ఒక 500 రూపాయలు 5,000 రూపాయలు ఇవ్వడం అంతే అండి. కార్మికులు ఎవరో జరిగితే వాళ్ళకి మేము ఇవ్వటం కార్మికులు సంఘం మీద అంతే అండి. మాకు గవర్నమెంట్ ద్వారా కానీ దేని ద్వారా కానీ మాకు ఎటువంటి ఇది కూడా రావండి. మరి ఇప్పుడన్నా నీకు ఎన్నాళ్ళు చేస్తున్నారన్న? ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల నుంచి అన్న. ఎప్పుడన్నా ఎటువంటి ప్రమాదం జరిగింది దీనివల్ల ఎంత షార్ప్గా ఉన్నటువంటి? చేతుల్లో గుచ్చుకుంటాయండి మాకు. చేతుల్లో బాగా గుచ్చుకుంటా ఉంటాయండి. ఒకసారి జారిపోయినప్పుడు, తర్వాత వర్షం వచ్చినప్పుడు కోల్చినప్పుడు మాకు చేతుల్లో గుచ్చుకుంటూ ఉంటాయండి.
అంటే మీరు మీ నాన్నగారు కూడా ఇదే పని చేసేవారు గతంలో మీరే నేర్చుకున్నారు? నేనే నేర్చుకున్నాను. మా నాన్నగారికి అట్ట చేయలేదండి. మీ తర్వాత మీ తరం ఎవరైనా ఈ కొబ్బరికాయలు వల్లడానికి ఎవరు ముందుకు వస్తుంటారా? మా తరం మా అబ్బాయి ఉన్నాడండి. మా అబ్బాయి వెళ్తున్నాడు. అంటే కోనసీమ జిల్లాలో ఇదే అంటారు కదా. కోనసీమ జిల్లాలో మాకు కొబ్బరికాయ దాని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. దాని మీద ఇంకా ఎంత పని ఉన్నా ఇలాగ దీని మీద ఆధారపడి ఉంటామండి. అంటే కోనసీమ జిల్లాలో ఒక సామెత ఉంటుంది అంటారు, అంటే ఆ కొడుకుని పెంచుకునే కంటే కొబ్బరి చెట్టుని పెంచుకోవడం మేలు అని చెప్పేసి అంటుంటారు. అది శాతం లేదండి. ఎలా అంటారు అది? కొడుకుని నమ్ముకుని కన్నా కొబ్బరి చెట్టు వేసుకుని బతకొచ్చు, నమ్ముకోవచ్చు అని అంటారు అనేవారండి పెద్దలు. అంటే కొబ్బరి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అన్ని కూడా ఉపయోగిస్తుంది అనేది అసలు అన్ని ఉపయోగాలు ఉంటాయండి. కొబ్బరి ఈయన కాడి నుంచి మొత్తం ఇల్లు కట్టుకోవడం కొబ్బరి ఆకు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయండి. చూసినా ఈ విధంగా అయితే కొబ్బరి వల్ల అయితే ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటున్నాయి. మనకు ప్రధానంగా ఈ టెంకాయ కదా అని ఒక మనకి ప్రధానంగా చెప్పుకొస్తుంటాం, కానీ ఈ కొబ్బరి టెంక వల్ల ఎన్నో ఉపయోగాలు అయితే మనకి ఉన్నాయని చెప్పవచ్చు. ఇది వీళ్ళు వలడానికి ఎంతో ఫోర్స్ చేసి వీళ్ళైతే కొబ్బరికాయనైతే ఒలిసి మనకైతే అందిస్తుంటారు. కానీ కోనసీమ కొబ్బరికైతే ఎంతో ప్రఖ్యాతిగాంచినవి. కోనసీమ కొబ్బరి అన్న కొబ్బరి చెట్టు అన్న ఎంతో ప్రఖ్యాతిగాంచినది. ఈ టెంక రూపం రావడానికి వీళ్ళంతా కోనసీమ కొబ్బరి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒలిసేందుకు కూడా చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడంతా ఈ కోనసీమ కొబ్బరికి అయితే ప్రస్తుతం ఎటువంటి దిగుబడి ఉంది, అసలు కోనసీమ కొబ్బరి ఎటువంటి గిరాకీ ఉంది మార్కెట్లో అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా కోనసీమ కొబ్బరి రైతులు కావచ్చు, అలాగే ఇక్కడ కార్మికులు ఏ విధంగా దీన్ని ఒలుస్తారో మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. వాళ్ళు ఎండాల నుంచి కష్టపడతారు, ఈ రోజుకి ఎన్ని కొబ్బరి బొండాలు ఒలుస్తారు, అలాగే ఒలిస్తే ఎంత వస్తుందో కూడా చూసాం. అలా ఎంతో కష్టపడి అయితే ఒలిసినటువంటి కొబ్బరికాయలను అయితే ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత దిగుబడి వస్తుంది, గతంతో పోలిస్తే ఇప్పటికీ ఎటువంటి డిమాండ్ ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం కోనసీమ కొబ్బరికి అయితే డిమాండ్ అయితే చాలా తక్కువగా ఉందంటున్నారు. అంటే ఆషాఢ మాసం కావడంతోనే పెద్దగా డిమాండ్ లేదు, కానీ అంతతో గతంతో అయితే కోనసీమ కొబ్బరికి ఎంతో డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడంతా కూడా దీని యొక్క డిమాండ్ తగ్గిపోయిందని చెప్పేసి అని అంటున్నారు. కానీ కొబ్బరి రైతులు కొంతమంది దీన్ని 3 స్థాయిలో రైతు దగ్గర నుంచి అయితే కొంతమంది కొనుక్కుని వ్యాపారస్తులు కొనుక్కుంటారు, కొనుక్కుని దాన్ని ఈ విధంగా కార్మికుల ద్వారా ఒలిపిస్తారు. ఒలిపించిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ఈ విధంగా ఒలిచిన తర్వాత వాటిని ప్రత్యేకంగా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో కొబ్బరికాయలు వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని వేరు చేస్తారు. అంటే మంచిగా ఉన్నటువంటి కొబ్బరికాయలని ఈ విధంగా అందులో అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మనం చూడొచ్చు. ఆయన ఏ విధంగా చెక్ చేస్తున్నారో ఆ విధంగా చెక్ చేసిన తర్వాత ఆ కొబ్బరి బొండాలను అయితే వేరు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఆ కాయల్ని ఊపి అందులో వాటర్ ఉంటే బాగున్న కొబ్బరికాయని అయితే పక్కకు వేరుగా పెడుతున్నారు, బాగోని దాన్ని మరొక దానికి డిఫరెంట్గా వేరు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొబ్బరి యొక్క డిమాండ్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి కోనసీమ కొబ్బరి అంటే ఎంతో పేరుగాంచింది, కోనసీమ అందాలన్నా ఎన్ని కొబ్బరికాయ చాలా పేరు. ఇప్పుడు ఈ డిమాండ్ ఏ విధంగా ఉంది కోనసీమ కొబ్బరికి అప్పటికి ఇప్పటికి పోలిస్తే ఎలా ఉంది చెప్పండి? కొబ్బరికాయ విధానం ఇదివరకు ఇప్పటికీ చాలా మార్పు అండి. ఎందుకంటే ఇదివరకు వ్యాపారం చేస్తే కనీసం కాయకు ఒక ₹10 మిగిలేదు. ఇప్పుడు మామూలుగా ఒక కొబ్బరికాయ ఉలుతుంటే ₹10 పైన పోతుంది అనుకోవచ్చు. ఒక కొబ్బరికాయ దింపి తీసిన తర్వాత రైతు మేము తోలుకురానాక ₹10 వచ్చాను. ఒక కొబ్బరికాయ అంటే 1000 కొబ్బరికాయలకి ₹500 వచ్చాను. మేము 9,000 గారు ఇచ్చేసాను, 9500 ఒలుపు 1100 అండి. ఇవన్నీ తీస్తుంటే మాకేమీ రావట్లేదు, లాస్ వస్తుందండి. ఇప్పుడు ఏమి అమ్మకాలు లేవు. కొబ్బరికాయ ఏమో తమిళనాడు ఫుల్గా ఉందండి, దాని మీద అక్కడ తక్కువ రేటుకి వచ్చేస్తుంది. మా దగ్గర ఎవరు కొంటారండి? ఎవరు కొనేవాళ్ళు లేరు, వ్యాపారాలు లేవు అసలు ఏ విధంగా. మాకేమో కొబ్బరికాయ ఆధారం. అంటే ఈ కొబ్బరికాయ మనది కోనసీమ జిల్లా నుంచి ఎక్కడెక్కడికి ఎక్కువ గతంలో వెళ్ళేది, బాగా డిమాండ్ ఏ విధంగా ఉంటుంది అప్పట్లో? వైజాగ్, కాకినాడ, మొత్తం గుజరాత్, మొత్తం పైకి ఏరియాకి మొత్తం అన్ని ఏరియాలు వెళ్ళేదండి. బొంబాయి లాగేదండి ఒకప్పుడు. అంటే పిల్లకి సీలియాత్ర నుంచి ఒలిచేస్తారు, ఇలాగ మొత్తం అవి 4 పేర్ల కింద ఒలిచేస్తారు. కొబ్బరికి యాత్ర నుంచి వెనకాల నుంచి 3 పేర్లు వెళ్తున్నారు, అవి 4 పేర్ల కింద ఒలిచేస్తారు. ఓన్లీ పిల్లక ఉంటుంది, దేవుడు కొట్టినాక ఎలా ఉంటుంది అలా వచ్చి అది బొంబాయి వెళ్ళేదండి. ఇప్పుడు బొంబాయి అది లాగట్లేదు. అంటే ఇప్పుడు అంతా కొబ్బరికాయ పలాస తమిళనాడు ఆ సైడ్ తక్కువ రేటుకి వస్తుంది. మన దగ్గర ఎవరు కొనట్లేదు. ఆ విధంగా రేట్లు కూడా ఏమీ లేవు. అదొకటి మొత్తం ఈ ట్యాక్స్లు అవి పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒక లారీ వచ్చి ఇప్పుడు ఐసర్ ఉందండి, నిజంగా దాని మీద 10,000 కొబ్బరికాయలు ఇవ్వాలి మనం. ఆడికి మామూలుగా మనం 8,000 కెర ఇచ్చామనుకోండి, ట్యాక్స్ల కింద ఆడి బాధ ఆడిది. ఇప్పుడు ఒక బలువర రోడ్డు మీద తిరగాలంటే ఆడికి కనీసం తక్కువలో సంవత్సరానికి 30,000 అవుతుందంట అండి. ట్యాక్స్లు ఏంటి అన్నీ కట్టడానికి. ఇంకా ఆడి మెయింటెనెన్స్ చేస్తాడు.
ఇప్పుడు ఆడు వేసుకెళ్ళాలన్నా మన దగ్గర ఆడికి అన్నీ తక్కువ కొస్తే కిరా మా దగ్గర తక్కువ తీసుకుంటాడు. ప్రభుత్వం పెంచేస్తే ఎవడేం చేయలేడు కదా. అలా మొత్తం అన్నీ పెంచేసి ట్యాక్స్ల రూపంలో అన్నీ చాలా ఇబ్బందికరంగానే ఉంది. బతుకు తెరువు ఏమీ లేదండి అసలు. ఎవరో బతకలు. రైతు దగ్గర ఎంత కొనుక్కుంటారో తర్వాత మీరు ఎంత పెట్టుబడి పెట్టి చివరికి మీకు ఏ విధంగా ఉంటుంది? మేము పెట్టుబడి అంటే ఈ వ్యాపారానికి ఎంతైనా పెట్టవచ్చండి. ఇప్పుడు 10 లక్షలు తెస్తాం 2 రూపాయల మీద, నెలకు వడ్డీ కట్టాలి కదండి. ఇప్పుడు 10 రెళ్ళు 20 ఎక్కడ తెస్తామండి? వడ్డీ డబ్బులు కూడా తీయలేకపోతున్నాం. ఎక్కడండి? ఈలోగా కనీసం కొన్ని మనం 10,000 ఒక 20,000 కొబ్బరికాయ కొన్నాం అనుకోండి, మాకు ఒక 10 రూపాయలు పెరిగింది అనుకోండి, ఓ 10,000 రూపాయలు వస్తుంది. అసలు అని ఏం పెరుగుదల ఏమీ లేదు కదండి. కొనటం దిగటం. ఇప్పుడు మేము మొన్నటిదాకా 9500 10,000 కొన్నామండి, మళ్ళీ 9,000కి వచ్చేసింది ఇవ్వాలి. మరి లాసే కదండి మాకు. ఆ విధంగానే వ్యాపారాలు ఏవీ లేవు అన్ని విధాలు. యోటిని మీకు ఈ ట్యాక్స్లు పెంచేయటం ఇవన్నీ లారీ కిరాయిలు అన్నీ పెరిగిపోయినాయండి. దాని మీద అడిగేది లేదు. డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు అన్నీ పెరిగిపోయినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? అది ఇప్పుడు ఇక్కడ నుంచి కొబ్బరికాయ అక్కడికి వెళ్ళేటప్పటికి బోలికి ఎడుతుంది. ఇప్పుడు ఒక కొబ్బరికాయ మామూలుగాని 11 రూపాయలకి వెళ్ళింది అనుకోండి, అక్కడికి ఆడు మామూలుగా 10:30కి ఇస్తే ఆడి దగ్గర కొంటాడు, మా దగ్గర కొంట కదండి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రా నుంచి కొబ్బరికి వెళ్ళాలంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. లారీ కిరాయి పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. అవన్నీ పెరిగినాయి అంటే ప్రభుత్వమేనండి. ఇవన్నీ ప్రభుత్వం వల్లే కదండి. ట్యాక్స్లు అవి ఎక్కువ వేస్తున్నారు. దాని మీద ఇబ్బందిగా ఉంది జనాలకి అందరికీ. ఏంటంటే ఎవడొచ్చినా ఏమీ చేయట్లేదు ఎవరికైనా. అంటే ప్రత్యేకించి రైతులకి కోనసీమ కొబ్బరి చెట్లకు సంబంధించిన ఎటువంటి సబ్సిడీలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఉండవు. ఏమంటే సబ్సిడీలు అవి ఏమి ఉండవు. ఓన్లీ ఇప్పుడు కష్టపడి కూడా ఉన్నాడు పొలిచివాడు. ఆడి మామూలుగా పొద్దున్నే 8 గంటలకు వస్తాడండి, సాయంకాలం 6 గంటల దాకా చేస్తాడు. అలా గుణప మీద చేస్తాడు. ఆడు పొడుచుకున్నా ఇంకేం చేస్తాడని రోజులు ఇంట్లో కూర్చోవాలి. అలాగని కార్మికుడికి కూడా గుర్తింపు లేదండి. ఏ ప్రభుత్వంలోని లేదు. ఇప్పుడు ఒలిపోలిసి కూడా గట్టిగా బతికితే 55 సంవత్సరాలు బతికితే గొప్ప అండి. ఎందుకంటే ఎన్నిపోసి అరిగిపోద్ది. కష్టం. దింపి తీసిపోడు అంతే చెట్టు ఎక్కుతాడు. మరి మీరు ఎప్పుడు చూసారో లేదో కానీ వాళ్ళు వేసుకుని చెట్టు ఎక్కి చుట్టూరు తిరిగి అయిన కాయలు కోస్తాడు. ఆడిది కష్టమేనండి. ఎవడు గుర్తించేవాడు లేడు కదండి. అసలు ఎవరిని ఎవడు గుర్తించి ఏ ప్రభుత్వం కనీసం ఈ పని చేసేవాడికి 45 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వచ్చండి. తప్పేం కాదు. ఎందుకంటే అందరికీ గుర్తింపు ఉంటుందండి, గుర్తింపు కార్డు ఉంటుంది. వీళ్ళకి యూనియన్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఒలిపోల్చి వాళ్ళు అందరికీ వీళ్ళ నెలకు 30 రూపాయలు కడతారు. వీళ్ళకి కూడా ఎప్పుడైనా డబ్బులు ఎప్పుడు ఇస్తారనుకుంటున్నారు మీరు? మనిషి చచ్చిపోతే 5,000 రూపాయలు ఓ బియ్యం కట్ట. చచ్చిపోతేనే బతుకుండగా ఏమీ రాదండి, ఏముండదు. ఏ ప్రభుత్వం వచ్చినా అది ఇదని కొన్నిసార్లు మీటింగ్లు పెట్టారు. నమ్మోజిపేట వెళ్ళాం, ఏదో ప్రభుత్వం వచ్చేస్తుంది, ఏది చేయలేదండి ఎవరికైనా, అసలు ఎవరికైనా. అలాగే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము కొన్నాం అనుకో 10,000 కాయలు, మా దగ్గర 10 మంది బతుకుతారు. మేము కొంటేనే కదా వాళ్ళకేనే. అలాగే వ్యాపారాలు అవి ఏమీ లేక ఇబ్బంది అన్నీ. ఈ ట్యాక్స్లు అవి పెరిగిపోయి అందరూ ఉంది అన్ని విధాలని మొత్తం ప్రతిదీ పెరిగిపోయినాయండి. బతకలేకపోతున్నారు ఎవరికల్లా. ఇప్పుడు ఉంది కరెంట్ బిల్లు బట్టి కరెంట్ బిల్లు అన్నీ పేలేసేసారు. ఇంకా ఎలాగండి బతకడం? ఇప్పుడు ఆషాఢ మాసం ఇప్పుడు ఉంది, ఆషాఢ మాసం పోయిన తర్వాత శ్రావణ మాసంలో ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? కొబ్బరికాయకి ఇంకా పెరుగుదల ఏమీ లేవండి అసలు. ఏంటంటే బతికిదే కొబ్బరికాయ మీద మేము. ఏం పెరుగుదల ఏమీ లేవు. కొబ్బరికాయలు దిగటం తప్ప పెరగటం లేదు. అలా కొబ్బరికాయలు మాకు బాగా తక్కువ అండి. బోల్డ్కాయ పడిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ పట్టలేదు, తగ్గిపోయిందండి. ఈ ఆకు తెగులు వచ్చింది దోమ, దానివల్ల మొత్తం చెట్లు కోప తగ్గిపోయింది. లేకపోతే మామూలుగా 6 గెలలు ఉండేయండి ఫుల్గాని. కొబ్బరి చెట్టు ఎక్కితే 100 కాయలు కోసినట్టు కోసేవారు. ఇప్పుడు మామూలుగా 30 కాయలు కోయట్లేదండి చెట్టు ఎక్కి. ఆ కోసిన ఆయనకి రూపాయన్నర ఒక కాయకి పైకి ఎక్కి. మరి కష్టమే కదండి, రూపాయన్నర. మళ్ళీ పోగెట్టి మనిషికి అండి. అలాగే మళ్ళీ ఆటోలు వేసుకొచ్చి ఇక్కడ పట్టుకొచ్చి 1000 కాయలు దింపితే కిరాయి అండి 300 400 లాంగ బట్టి దూరం బట్టి. తర్వాత ఇలా కొలిసినందుకు వీళ్ళకి కాయకు రూపాయి 11 పైసలు. ఇలా ఇవన్నీ తెస్తుంటే సావుకారులకి ఏవి రావట్లేదండి. ఏంటంటే చెయ్యాలి వ్యాపారం అలాగే ఏదో ఓసారి కాబట్టి ఒకసారి మిగులుతుందండి. మిగలటం అన్నది లేదండి. వ్యాపారం అంతా లాస్లోనే ఉంటుంది. లాసే అండి. దీనికి సంబంధించి మరి అడగాలి, ఎవరన్నా నాయకులను అడగాలి కానీ ఇటువంటి ఇంకేమీ లేదు. మీరు ఏమన్నా నాయకులను అడిగినా ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక మేము ఉన్నాం, కాకినాడ ఉంది మాకు దగ్గర ప్రాంతం, వైజాగ్ పట్టుకెళ్ళి మామూలుగా ఒక బలోరా తీసుకెళ్ళాలంటే 7,000 కొబ్బరికాయలు తీసుకెళ్తాం మేము. సపోజ్ 7,000 కాయలు పట్టుకెళ్ళి మేము అమ్ముకుని బతకొచ్చు. 7,000 వేసుకుని వెళ్ళాం అనుకోండి, కిరాయి ఎంత అండి? ఇప్పుడు 2,000 అడిగాడు అనుకో, ఎక్కడ తెస్తామండి? ఇప్పుడు ఆ 2,000 అడుగుతున్నా డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఆడేం చేస్తాడు? అడుగుతుంటే మళ్ళీ డీజిల్ రేట్లు పెంచేశారు అన్నారు. ఇలా రోడ్ టేస్ట్ అంటున్నారు. నిన్న అమలాపురం సైడ్ వెళ్ళి మళ్ళీ మేము బలోరా కొబ్బరికాయలు వేసుకొచ్చామండి. ఆ బలోరా డ్రైవర్ మా దగ్గర బాధపడుతున్నాడు. ఏంటి రోడ్డు ఎక్కాలంటే ఇప్పుడు 30,000 చిల్లర కట్టాలంటే. మరి ఏం చేస్తాడు? అన్నీ పెంచేశారు కదా.
వాళ్ళు అన్ని విధాలు అందరికీ ఇబ్బంది అండి, ఏమీ లేదు. ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే కొబ్బరి రైతులకి ఇది అవ్వాలంటే ప్రత్యేకంగా కార్మికులు కావచ్చు వాళ్ళకి కావచ్చు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏమంటే ప్రభుత్వం ఏం చేసినా ముందు ఈ ట్యాక్స్లు అవి తగ్గించాలని జనాలకి. ఎందుకంటే ఈ రోడ్ ట్యాక్స్లు అవి బాగా పెంచేశారు. పెంచడం వల్ల ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అవన్నీ పెంచినప్పుడు ఈ కిరాయిలు పెరిగిపోతాయి కదా, అన్ని విధాల ఇబ్బంది జనాలకి. కార్మికులకి అయితే 40 సంవత్సరాలు పింఛన్ ఇవ్వచ్చండి. ఎందుకంటే వీళ్ళకి గుర్తింపు ఉంటుందండి. వీళ్ళకే ఓన్లీ వీళ్ళ పేర్లు నమోదు అయిపోయి ఉంటాయండి, రిజిస్టర్ అయిపోతాయండి. రిజిస్టర్ అయిపోతే 45 సంవత్సరాలకి ఇవ్వచ్చండి. కార్మికులకి ఈ దింపు తీసి వాళ్ళకి ఒకళ్ళకి ఒలిపోల్చి వాళ్ళకి కార్మికులకి ఇవ్వచ్చండి. అది కష్టమైన పనే. పొద్దున్న చందలాగా అలా ఉంగిన వాళ్ళాలి. అది ఏంటంటే మీలాంటి వాళ్ళకి మామూలుగా ఒక కాయ మీరు పొడితే తెలుస్తుంది. ఒక పేడు లాగలేరండి మీరు. ఒక పేడు వాళ్ళు 3 పేర్లు లాగుతున్నారు, ఒక పేడు కూడా మీరు లాగలేరు. నేను మరి ఏం చేస్తాను, నేను ఉల్చుకుంటామండి. ఏం చేస్తా, బతకాలి కదా. నేను ఇలా కూలి పని చేసుకుంటా, ఇలా 10 కాయలు కొనుక్కుని ఇలా చేసుకుంటాను. వీళ్ళతో పాటు కూర్చుని పని చేసుకుంటాను. మాకు ఏమీ లేదు, ఏదో బతుకు తెరువు కోసం అలాగే. దానికోసం ఏంటంటే ఇప్పుడు జట్టు ఉందండి. వాళ్ళ మామూలుగా 100 కొబ్బరికాయలు ఉంటాయి, 250 కొబ్బరికాయలండి. 250 కొబ్బరికాయలు వేసుకుని సంచి కుట్టు మోస్తారండి. 90 కేజీలు వస్తుంది. అది అట్టుకుని లారీ పైకి ఎక్కుతారు వాళ్ళు. అది జట్టు వాళ్ళండి. వాళ్ళని ఎవరు గుర్తించట్లేదండి. వాళ్ళకే సంఘం ఉంది. వాళ్ళదే కష్టమే. ఎలా అనుకుంటున్నారు, 100 కేజీలు వస్తుంది, 90 కేజీలు వస్తుంది, 70 కేజీలు వస్తుంది, 30 కేజీలు వస్తుంది, 33 కేజీలు. ఇవన్నీ బరువులు. కింట వస్తుంది 100 కేజీలు అయినా మొయ్యాలండి. అది ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అంత లెక్కల ఆరి ఉంటుంది అలా సైడ్కి. అక్కడ దాకా పట్టుకెళ్ళి పైకి ఎక్కేస్తారు. ఆ మాత్రం రైట్ కడతారు బండి ఎత్తులు. 8 వరుసలు కడతారండి. కష్టమే అంటే వీళ్ళని ఎవరిని, ప్రభుత్వం అయితే ఒకటి మాత్రం ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కార్మికుడు అన్నవాడిని ఎవరిని గుర్తించలేదండి. అసలు కూలి పని చేసుకునే వాడిని ఎవరిని అసలు కార్మికుడిని మాత్రం గుర్తించవచ్చు. 40 సంవత్సరాలకే పింఛని బంగారులోకి ఇవ్వచ్చండి. ఎందుకంటే కష్టం అటువంటిదండి. ఇప్పుడు పింఛనీళ్ళు ఇస్తున్నారు, అందరూ ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. లేనివాడికి ఎవరికైనా ఇచ్చారు చెప్పండి? ఏ విధంగా లేనివాడికి ఎవరో ఏమి చేయలేదండి ఏ ప్రభుత్వం. ఉన్నవాడు భూములు ఉన్నవాడికి ఇచ్చాడండి. ఇప్పుడు కష్టపడి వాడికి ఏం చేశారండి? ఎవరో ఏమీ చేయలేదు. ఇప్పుడు జట్టు పని చేసి కూడా ఉన్నాడు, మీరు చూడలేదు. ఇందాక వచ్చారు పట్టుబడి పెట్టారు. బస్తా మేము ఏది ఎత్తుంటుందండి, 250 కాయలు 300 కాయలు వేస్తారు. కొబ్బరికాయలు ఇవ్వాల్సినవి వేసి అవి వేసి మూసి లారీలు వేస్తారు కుట్టేసి. ఒక బత్త 3 లేక తెస్తారు, ఒకళ్ళు మోస్తారు. 3 లేక తీసి ఒక మనిషి మీద పెడితే వాళ్ళకే సంఘం ఉందండి. అది కార్మికులే. మేము నాడిని తిప్పుతాం కొబ్బరికాయ. నాడిని తిప్పి వాళ్ళకి కూడా ఏముండదండి. వాళ్ళు ఏం చేస్తారు, మామూలు కూర్చుని ఇలా దేకితే తిప్పాలి. ఇందులో పోవన్నా ఏమన్నా మనం ఏం చేయాలి. ఇప్పుడు అక్కడ లెక్కెట్టేస్తారు రాసేది, అది తిప్పుతాడు. ఆడికి కష్టమండి. పోవన్నా చేసి లేదు, బతుకు తీరు కోసం అలా చేయటమే. అలా కార్మికుడు అన్నవాడికి ఎవరైనా సరే, ఏ కార్మికుడికైనా సరే 40 సంవత్సరాలు పింఛనీలు ఇవ్వచ్చండి. ఎందుకంటే కార్మికులు అన్న వాళ్ళకి అందరూ రారండి, గుర్తింపు ఉంటుంది. వాళ్ళకి ఒక కోఆర్డు ఉంది, సంఘం ఉంది. కార్మికులకి అందరికీ ఇప్పుడు మాకు ఉంది, రిసిప్ట్లు ఉంటాయండి. దాని మీద నెంబర్ ఉంటుంది, మా పేరు ఉంటుంది, అన్ని విధాలు అన్నీ ఉంటాయి. మేము నెలకు 30 రూపాయలు కడతాం సంఘంలోని. నెల వెళ్ళి 30 రూపాయలు కట్టాలి మేము. అది అలా కడితే వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళు మాకు ఇప్పుడు దాంట్లో వచ్చేది ఏమి ఉండదు. రేపు పొద్దున్న ఏమైనా జరిగినా ఎదరకొచ్చి బేగ ఒక 5,000 ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడతారు. అలాగే మనిషి కానీ ఏమైనా జరిగిందనుకోండి, ఆడికి మామూలుగా 5,000 రూపాయలు ఇస్తారు పుల్లకి, అంతే. అంతకుమించి ఇప్పుడు ఇవ్వడానికి కూడా ఎక్కడదండి. ఇప్పుడు అందరూ కష్టపడినప్పుడు వీళ్ళందరూ ఎవరికి ఇవ్వగలరు? అది ప్రభుత్వం లాంటిది ఏమన్నా 40 సంవత్సరాలకు ఇచ్చారనుకో, అన్ని విధాలు బాగుంటుంది. అదండి. ఇప్పుడు మట్టికి ఎవరో ఏం చేయలేదండి. కార్మికుడికి అయితే గుర్తించలేదండి ఏ ప్రభుత్వం. అది వ్యాపారం చూస్తున్నాం. ఇది పరిస్థితి. కొబ్బరి కార్మికుల అయితే పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ కొబ్బరికాయని చెట్టు నుంచి దింపే కార్మికులు ఒకరు ఉంటారు. అలాగే తీసిన తర్వాత దాన్ని ఇక్కడికి ఏదైతే ఉన్నాయో అక్కడికి తీసుకుని వచ్చి దాన్ని చేయడానికి కావచ్చు, ఒలడానికి కావచ్చు. ఆ ఒలిసిన తర్వాత కొబ్బరి బండాలు మళ్ళీ లారీ ఎక్స్పోర్ట్ ఏదైతే లారీల మీద కావచ్చు, ఏదో వ్యాన్ల మీద లోడ్ చేసేందుకు కూడా ఇటువంటి మొత్తం ఇంతమంది కూడా చాలా ఇబ్బంది కూడా పరిస్థితులు అయితే ప్రధానంగా వీళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. తక్కువ వయసుకే వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇచ్చినా సరే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావడం లేదని వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి రైతుల పరిస్థితి అయితే చాలా దీనంగా ఉందని, మన కోనసీమ కొబ్బరి రైతుల పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV కోనసీమ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.